ఓటుకు కోట్లు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాది సుంకర్ జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏసీబీ విచారణ జరుపుతోందన్న విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈడీ విచారణాధికారి పరిధి ప్రకారం 30 lakhs అండ్ ఎబవ్ ఏదైతే క్రిమినల్ యాక్టివిటీలో అఫెన్స్లో ఇన్వాల్వ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో 30 lakhs ఎబవ్ ఉంటే ఈడీకి విచారణ పరిధి అధికారం ఉంటుంది కనుక ఈరోజు ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏదైతే మనీ లాండరింగ్ యాక్ట్ కింద షెడ్యూల్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 30 lakhs కంటే ఎబవ్ ఏదైతే అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఈడీకి విచారణ అధికారం ఉంటుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మనీ ఇంకా ఎవరి దగ్గర నుంచి సేకరించాల్సిన అమౌంట్ ఉన్నది, దానికి సంబంధించి ఏ రకంగా ఈ మనీని సమకూర్చారనే దానిపై ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది కనుక ఈరోజు మేము ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని స్వీకరించిన ఈడీ మేము దీనిపై లీగల్గా ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళు మనకు హామీ ఇవ్వడం, స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.